ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 56 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,220 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 80 మార్క్స్ ఉంటాయి. అందులో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి. 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్ కేటాయించడం జరిగింది. కంప్యూటర్ ఎగ్జామినేషన్కి 90 మినిట్స్ కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, odd sentences out, fill in the blanks, sentence completion, para completion, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఐడియమ్స్ అండ్ ఫేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు ఇచ్చారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఉన్న జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కడప డిస్టిక్లో 7 పోస్టులు ఉన్నాయి. ఓసీ కేటగిరీలో 2, బీసీబీ కేటగిరీలో 2, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1 పోస్టు, ఎస్టీకి సంబంధించి 1 పోస్టు, టోటల్గా 7 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వెస్ట్ గోదావరికి సంబంధించి 5 పోస్టులు ఉంటాయి. అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, బీసీబీ వాళ్ళకి 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 2 పోస్టులు, టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. విజయనగరం డిస్టిక్ సంబంధించి టోటల్గా 2 పోస్టులు ఉంటాయి. ఓసీ కేటగిరీలో 1, ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి ఓసీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 2 పోస్టులు, టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి 6 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీకి వాళ్ళకి 4, బీసీబీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 1, టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్ సంబంధించి 4 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకి 2, బీసీబీ వాళ్ళకి 1, ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది. నెల్లూరు డిస్టిక్ సంబంధించి బీసీఏకి సంబంధించి 1 పోస్టు ఖాళీగా ఉంది. కర్నూలు డిస్టిక్లో 2 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. కృష్ణా డిస్టిక్లో టోటల్గా 8 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకి 2, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 1, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు ఉంది. గుంటూరు డిస్టిక్ సంబంధించి 9 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 2, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి 8 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 2, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 1 పోస్టు ఖాళీగా ఉంది. అనంతపురం డిస్టిక్ సంబంధించి 1 పోస్టు ఉంది. అది ఓసీ కేటగిరీలో ఉంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.apsc.gov.in వెబ్సైట్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,220 రూపాయల స్టార్టింగ్ సాలరీ అయితే ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి వివిధ జిల్లా కోర్టులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.